The focus of the parabola 4x square minus 12x plus 8y plus 13 equal to 0. You have to observe the equation. ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే సెకండ్ డిగ్రీని ఈక్వేషన్ని నెక్స్ అని ఇచ్చాడు కాబట్టి ఇది మనం ఏ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ వై మైనస్ కేలో కన్వర్ట్ చేయాలి. సో ఇఫ్ యూ కెన్ కన్వర్ట్ 4x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 8y ఈజ్ ఈక్వల్ టు 13లో ఎక్స్ టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్, వై టర్మ్స్ అన్ని రైట్ సైడ్ రాసుకుంటే సో 4 కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 8y ప్లస్ 13లో మైనస్ 8 ఇక్కడ కామన్ తీసేసాను. కామన్ తీసి ఈ బ్రాకెట్లో ఉన్న దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ కింద కన్వర్ట్ చేశాను. ఎక్స్ స్క్వేర్ 3xని 2 ఇంటూ 3/2 ఇంటూ ఎక్స్ రాసుకుని ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3/2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 3/2 హోల్ స్క్వేర్ అంతా 9/4. సో ఒక 9/4 అనే టర్మ్ని బ్రాకెట్ లోపల యాడ్ చేశాను. సో దిస్ బికమ్స్ ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ అయింది. కానీ ఈ 9/4 అనే టర్మ్ ఈ బ్రాకెట్ లోపల లేదు. చూడండి ఎక్స్ స్క్వేర్ 2 ఇంటూ 3/2 ఇంటూ ఎక్స్ అంతా 2 క్యాన్సిల్ అయితే 3x, 4 ఇంటూ 9/4 ఎంత 9. ఈ వాల్యూ లేదు ఇక్కడ ఈ బ్రాకెట్లో. సో ఆ వాల్యూని ఇక్కడ యాడ్ చేశాను. సో ప్లస్ 9 యాడ్ చేశాను. సో మైనస్ 8y మైనస్ 13కి ఒక 9 యాడ్ చేశాను. 9 యాడ్ చేస్తే దిస్ ఈజ్ ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ కింద మారింది. ఈ రెండిట్లో మైనస్ 8y కామన్ తీసేస్తే మైనస్ 8 కామన్ తీస్తే ఇక్కడ y మైనస్ 13 ప్లస్ 9 అంటే -4. -4లోంచి మైనస్ 8 కామన్ తీసాను కాబట్టి +1/2. ఓకే, మైనస్ 8 ఇంటూ 1/2 బికమ్స్ -4. సో 4తో డివైడ్ చేస్తే ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -2 ఇంటూ y ప్లస్ 1/2. సో ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -4a ఇంటూ y మైనస్ కే. సో ఈ స్టాండర్డ్ ఫామ్లోకి మీరు కన్వర్ట్ చేసుకుంటే హెచ్ వాల్యూ ఎంత 3/2, కే వాల్యూ ఎంత -1/2, ఏ వాల్యూ ఎంత 1/2. ఆల్వేస్ ఏ ఈజ్ పాజిటివ్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఈ ఫామ్లో ఉన్న ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ మైనస్ 4a ఇంటూ వై మైనస్ కేకి ఫోకస్ ఎంతయా అంటే హెచ్ కామా మైనస్ ఏ ప్లస్ కే. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ayకి ఫోకస్ ఎంతంటే 0 కామా ఏ, మైనస్ 4ayకి 0 కామా మైనస్ ఏ. దీనికి హెచ్ కామాకే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే 3/2 మైనస్ ఏ అంటే -1/2, కే అంటే -1. సో 3/2 కామా -1 ఈజ్ ది ఫోకస్. సో మీరు సెకండ్ డిగ్రీని ఎక్స్ ఇస్తే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ రాసుకోవాలి. సెకండ్ డిగ్రీని వై ఇస్తే వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్. దిస్ ఈజ్ ది సొల్యూషన్ ఫర్ ది 5th one. See the solution for the 6th one. The equation of the tangent perpendicular to 2x minus y plus 5 equal to 0. ఈ దీనికి పర్పెండిక్యులర్గా ఉంది అన్నాడు. ఈ ఈక్వేషన్కి పర్పెండిక్యులర్గా ఉండే ఈక్వేషన్ ఇప్పుడు ఎలా ఉంటుంది? y ప్లస్ ఎక్స్ ప్లస్ 2x మైనస్ వై ప్లస్ 5కి పర్పెండిక్యులర్ ఈక్వేషన్ x ప్లస్ 2y ప్లస్ k ఈక్వల్ టు 0. దీనిని నేను y ఈక్వల్ టు mx ప్లస్ c కింద కన్వర్ట్ చేశాను. కన్వర్ట్ చేస్తే m వాల్యూ ఎంత -1/2, c వాల్యూ ఎంత -k/2. వై స్క్వేర్ ఈక్వల్ టు 16xకి ఏ వాల్యూ ఎంత? వై స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ కాబట్టి ఏ వాల్యూ 4. వాట్ ఈజ్ ది కండిషన్ ఫర్ ది టాంజెన్సీ? c ఈజ్ ఈక్వల్ టు a/m. ఈ c ఉన్న చోట -k/2 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ 4/-1/2. సో దిస్ ఈజ్ -k/2 ఈజ్ ఈక్వల్ టు -8 or k equal to 16. So what is the perpendicular equation is? So the equation of the tangent is x plus 2y, k value 16 equal to 0. This is your required tangent equation. See the 7th question. What is the 7th question solution? Seventh question solution. If the tangents at t1, t2, t3 to the y square equal to 4ax makes an angle 30, 45, 60 with the axis, then t1, t2, t3 are
Suppose in y square equal to 4ax, what are the parametric forms of the point? P of t1 is equal to at1 square comma 2at1. This is the parametric form of the point on the parabola. Now, what is the equation of the tangent is, what is the equation of the tangent? y1 అంటే 2at1 is equal to 2a into x plus at1 square. What is the formula is, tangent equation is always s1 equal to 0. దీనికి s1 అంటే ఎంత? y1 is equal to 2a into x plus x1. y1 is equal to 2a into x plus x1. y1 అంటే ఇక్కడ 2at1, x1 అంటే at1 స్క్వేర్. ఇక్కడ 2a క్యాన్సిల్ చేస్తే yt1 is equal to x plus at1 స్క్వేర్. దిస్ ఈజ్ ది tangent at t1. సో ఇది మనం స్టాండర్డ్ ఫామ్లో రాసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 1/t1x ప్లస్ at1, t1తో డివైడ్ చేసి. ఇది ఏ ఫామ్లో ఉంది? y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో. సో టాంజెంట్ స్లోప్ ఎంత? దేర్ ఫోర్ స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/t1. సో t1 దగ్గర స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ యూ గాట్? 1/t1. Makes an angle 30, 45, 60. If it makes 30 degrees, what is the slope of the tangent? Tan 30. Therefore, m1 is equal to tan 30. m2 equal to tan 45. m3 equal to tan 60. This is 1/√3. 1 tan 60 is √3. But the slope of the tangent is given as 1/t1. This is 1/t1. So t1 is equal to √3. This is 1/t2. That is t2 is equal to 1. This is 1/t3, which is equal to t3 is equal to 1/√3. Therefore, t1 comma t2 comma t3 is √3 comma 1 comma 1/√3, which are in geometric progression. ఎందుకంటే ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది అన్నాడు? 30 degrees. స్లోప్ ఫార్ములా ఏంటి? tan 30. సో m1 ఈక్వల్ టు tan 30. కానీ స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ ఎంత వచ్చింది? 1/t1. సో 1/t1 ఈజ్ ఈక్వల్ టు 1/√3 అయితే t1 ఈజ్ ఈక్వల్ టు √3. tan 45 1, tan 60 √3. 1/tan t3 is equal to √3. Therefore, t3 is equal to 1/. They are asking about t1, t2, t3 are in which progression? √3 comma 1 comma 1/√3 are in which progression? Geometric progression, because b square equal to ac. See the last sum. If p is equal to -3 comma 2 is one end of the focal chord. This is the focal chord P S Q. If -3 comma 2 is one end of the focal chord, then of the parabola y square equal to 4x plus 4y equal to 0, then the slope of the normal at Q అని అడిగాడు. If p -3 comma 2 is the one end of the focal chord of the parabola, y square plus 4x plus 4y equal to 0. దీని స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే y square plus 4y equal to -4x. Adding 4 on both sides, y square plus 4y plus 4 equal to -4x plus 4. So this is nothing but y plus 2 whole square equal to -4 into x minus 1. So this is in the form of y minus k whole square equal to -4a into x minus h. What is a value? 1. A value is equal to 1. If one end of the focal chord is -3 comma 2,
If one end is taken as at square comma 2at, other end becomes q becomes a by t square comma 2a minus 2a by t. This is the formula, but it is given as minus 3 comma 2 is given. A value is known to you. Therefore, P is equal to at square comma 2at is equal to given as minus 3 comma 2. Substitute A value. So, 1 into t square, 2 into t is equal to minus 3 comma 2. That implies 2t is equal to 2, t is equal to 1, or t square equal to minus, this is not taken, t square equal to minus root 3 is not satisfied for this. So t is equal to 1 you got. Substitute in other end, a by t square comma minus 2a by t, t you got 1 value. Other end becomes a by t square comma minus 2a by t. So a value is 1 and t value is 1, you got a by t square comma minus 2a by t. So a is 1, 1 by 1 square minus 2 by 1. This becomes 1 comma minus 2. So for this point Q, you have to find out slope of the normal. Slope of the tangent is 1 by t. Slope of the normal becomes minus t. So దీన్ని కన్వర్ట్ చేసుకుని y స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4y ఈక్వల్ టు 0లో స్టాండర్డ్ ఫామ్లో మార్చుకుని ఏ వాల్యూ కనుక్కొని వాడు ఇచ్చిన పాయింట్ని ఇందులో మార్చుకోండి. ఏంటిది, ఒక వన్ ఎండ్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్ ఈజ్ at స్క్వేర్ కామా 2at అయితే అదర్ ఎండ్ బికమ్స్ a by t స్క్వేర్ కామా మైనస్ 2a by t. ఈ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తుంది. లేదా స్లోప్ ఆఫ్ ది నార్మల్ ఏమవుతుందంటే స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ ఎట్ పి అవుతుంది. ఎందుకంటే క్యూ దగ్గర నార్మల్ వెళ్ళి బికమ్స్ ఏ టాంజెంట్ ఎట్ పి. సో స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ ఎట్ పి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ది నార్మల్ ఎట్ క్యూ. అంటే పి దగ్గర దీనికి ఏం కట్టాలి, టాంజెంట్ కట్టాలి. దీనికి టాంజెంట్ ఈక్వేషన్ రాసి దాని స్లోపే నార్మల్ స్లోప్ కింద కూడా తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.